ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ పవన్ బేస్వాడ. వెల్కమ్ టు మనం టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అయితే రెడ్ బుక్ కి కౌంటర్ బుక్ గా బ్లూ బుక్ రాబోతుందా? మాజీ మంత్రి రోజా చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి, విశ్లేషణ తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే పవన్. ఎస్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెడ్ బుక్ కి కౌంటర్ బుక్ గా బ్లూ బుక్ రాబోతుందా? ఎందుకంటే ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉందని ఆరోపించినటువంటి వైసీపీ నేతలే, ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రులే ఈరోజు అధికారుల పేర్లు మేము బ్లూ బుక్లో రాసుకుంటాం అని చెప్పేసి మాజీ మంత్రి రోజా చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి, ఏంటి? రెడ్ బుక్ వర్సెస్ బ్లూ బుక్, ఓకే, అంతే కదా. సో ప్రజలందరి దగ్గర ఒక నోటు బుక్ ఉంటుంది. వాళ్ళు ఇంతకన్నా భేదాలు ప్రజలు. అది నోటు బుక్కా ఓటు బుక్కా? అది ఓటు వచ్చినప్పుడు ఓట్ బ్యాంక్, అది ఓకే, ఓట్ బ్యాంకు. ఆ నోట్ బుక్లో అన్ని రాసుకొని తమ ఓట్ బ్యాంక్ రూపంలో ఏ పార్టీకి ఏ నాయకుడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. సరే, ఎనివే రోజా మీడియా ముందుకు వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమారస్తులు నడుస్తున్నాయి, వేధింపులు నడుస్తున్నాయి, చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం పోతూ ఉంది, మమ్మల్ని వేధిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం, రెడ్ బుక్కి కౌంటర్గా బ్లూ బుక్ ఒకటి తయారు చేస్తున్నామని ఆమె చెప్పింది. ఓకే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారే మరి వైట్ బుక్ అని చెప్పేసి అన్నారు. వైట్ బుక్ బ్లూ బుక్ ముందు వారి క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. అంటే వాళ్ళ పార్టీలో జెండాలు ఎన్ని కలర్లు ఉంటాయి, బుక్లు పెట్టుకుంటారేమో పాపం, దాని ఏముంది, అదే బుక్లు ఎక్కువైనాయి అని. సరే, ఎనీవే ఏ బుక్ అనేటువంటిది వాళ్ళు క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండోది, రోజా గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారా, జైల్లో ఉన్నారా? రోజా గారు బయటే ఉన్నారండి. బయటే ఉన్నారు కదా. నిజానికి రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుంది అనుకో, రోజా గారు ఎక్కడ ఉండాలి? ఎక్కడ మామూలుగా అయితే ఈ పార్టీకి అరెస్ట్ అయి జైల్లో ఉండాలి. ఎందుకు? కక్ష సాధింపులు గనక జరిగితే, వేధింపులు గనక జరిగితే, అక్రమారస్తులు గనక జరిగితే, అక్రమారస్తుల్లో రోజా పేరు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అరెస్టు చేద్దామని వైసీపీ నాయకులు 10-15 మంది పేరు రాసుకున్నాను అనుకో, వాళ్ళు ఉండే పేర్లలో రోజా పేరు కూడా ఒకటి టాప్ 10లో ఉంటుంది అంటారా? కానీ ఆమె ఎందుకు ఇంకా బయట ఉంది? అక్రమంగా అరెస్ట్ చేయాలని ప్రభుత్వం అనుకోవట్లేదు కాబట్టి, వేధించాలని ప్రభుత్వం అనుకోవట్లేదు కాబట్టి, ఏ విషయానైనా చట్టపరంగా వెళదామని, ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ దాకా పోదామని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇంకా బయట ఉండి మైకులు పట్టుకొని గట్టిగా మాట్లాడగలుగుతుందంటే, అప్పుడు తిట్టినట్టు ఇప్పటికీ బూతులు తిట్టగలుగుతుంది అంటే, చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడగలుగుతుంది ఇదే రోజా అంటే కారణం రెడ్ బుక్ రాజ్యాంగం నడవకపోవటం. వాళ్ళ భాషలో చెప్తున్నారు. కేవలం భారత రాజ్యాంగం ప్రకారం మాత్రం పద్ధతిగా, స్లోగా అయినా పర్లేదు కానీ పద్ధతిగానే పోవాలని ప్రభుత్వం భావించడం. ఇంకా ఈ కూటమి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? ఏంటి అరెస్టులు తొందరగా జరగట్లేదు, ఆర్కే రోజా ఎందుకు బయట ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు బయటకున్నారు, తర్వాత పేరు నాని ఎందుకు బయట ఉన్నారు, అంబటి రామం ఎందుకు బయట ఉన్నారు, కొడా నాని ఇంకెందుకు బయట ఉన్నారు? వీళ్ళందరూ చాలా తప్పులు చేశారు కదా, నోట్లు వచ్చినట్టు మాట్లాడారు కదా, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు కదా, మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయారు కదా. ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇట్లా అధికారం మాదే, జీవితకాలం అధికారం మాదే, జగనే బతుకున్నంత కాలం ముఖ్యమంత్రి అనుకోని ఇష్టారీతను ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు కదా. అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, బెదిరింపులు చేశారు, రౌడీజాలు చేశారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు, చివరికి ప్రజల వ్యక్తిగత భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేశారు కదా. మట్టిని తిన్నారు, ఇసుకను తిన్నారు, కంకర తిన్నారు, ఆ తర్వాత గనులు తిన్నారు, మద్యం దాగారు. వీళ్ళు చేయని స్కామ్ అంటూ ఏమీ లేదు కదా. ఇన్ని రకాలుగా వీళ్ళ మీద ఆరోపణలు, అభియోగాలు, ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా సరే అరెస్టులు ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి సగటు కూటమి కార్యకర్తలే భావిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు చెప్పుకుంటున్న మాట ఏంటంటే, మనం వైసీపీ చేసినట్టు చెయ్యాలని అనుకోవటం లేదు, అరెస్టుల ద్వారా రాష్ట్రాన్ని నడపాలని మనం అనుకోవటం లేదు. అరెస్టులు అనేదాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తే ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అమరావతిని మనం నిర్మించుకుంటా ఉన్నాం, పోలవరాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. అంటే అమరావతి నిర్మించబడాలన్నా, పోలవరం నిర్మించబడాలన్నా కేంద్రం నుంచి, తర్వాత బయట వ్యక్తుల నుంచి అప్పులు కావాలి, నిధులు కావాలి. కాబట్టి ఇవన్నీ మనకు కావాలి. తర్వాత అమరావతి రాజధాని నిర్మించబడాలంటే అక్కడ కంపెనీలు రావాలి, తర్వాత ప్రపంచం మొత్తం దాన్ని అగ్రీ చేయగలగాలి, తర్వాత
వైజాగ్ లాంటి సిటీలో మనం అనేక పరిశ్రమలు పట్టుకొని రావాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పరిశ్రమలు నిర్మించాలి. ఈ నిర్మించడం ఫలితంగా ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఫలితంగా సంపద క్రియేట్ చేయాలి, సంపద క్రియేట్ చేయడం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా మనం చాటాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక అడ్రస్ మనం ఉంచాలి. ఎందుకంటే కొత్త రాష్ట్రంగా ఉంది కాబట్టి, ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా ఉంది కాబట్టి అంతా మనం క్రియేట్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చరు. దాని మీద మన ఫోకస్ ఉండాలి తప్ప అరెస్టుల మీద ఫోకస్ ఉంటే అసలుకే ఎసరు వస్తుంది. అయితే ఇక్కడ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏ అంటే అభివృద్ధి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు. ఒకవేళ సంక్షేమ పథకాల కంటే ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాలి, దానికి కొంత డబ్బు ఖర్చు చేస్తే మళ్ళీ ప్రభుత్వం అప్పులో కూరిపోతుంది, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతం ఇచ్చే పని లేదా జీతం ఇచ్చే సపోర్ట్ లేదని చెప్పేసి వాళ్ళు విమర్శ చేస్తున్నారు. అయితే రెడ్ బుక్ పాలన నడపడానికి మాత్రం ఎటువంటి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా కేసులు బనాయించేయచ్చు, ఈజీగా జైల్లో పెట్టేయచ్చు అని చెప్పేసి వైసీపీ నాయకుల నుంచి మరి మాట వినపడతా ఉంది. అంటే సంక్షేమ నిధులు ఎటువంటి కేటాయించిన అవసరం లేదు, రెడ్ బుక్ పాలన ఉచితంగా చేసేయచ్చు అని చెప్పేసి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారని విమర్శిస్తున్నారు. ఎలా చూడాలి మరి దీన్ని? సంక్షేమ పథకాలు మాటకు వచ్చేద్దాం. సంక్షేమ పథకాలు పెన్షన్ ఉంది ఎగ్జాంపుల్, అది పెద్ద పథకం, పెద్ద ఖర్చు అయ్యే పథకం కూడా. డే 1 నుంచి వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కాదు, ముందు నెల పెన్షన్ కూడా కలిపిచ్చారు. ఓకే, ఏదైతే ఎన్నికలు జరిగాయో ఎలక్షన్ మంత్ పెన్షన్ కూడా కలిపి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్లో కలిపిచ్చారు అది. సో కాబట్టి వీళ్ళు చాలా క్లియర్గా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ హామీ అనుకోండి, సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయారు. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం ఒకసారి చేశారు. ఇప్పుడు వీళ్ళు అమ్మఒడి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు తల్లికి వందనం పేరు మార్చారు. తర్వాత రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తున్నారు. తర్వాత ఇవన్నీ అన్నదాత సుఖీభావుగా పేరు మార్చారు దానికి. తర్వాత వీటన్నిటికీ డేట్స్ అనౌన్స్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం కల్పించారు. సో స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకుంటూ పోతున్నాం. మన కళ్ళ ముందు కనపడుతుంది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కావచ్చు. అంటే అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు విమర్శిస్తూ ఉంటే, అక్రమ అరెస్టులు చేసినా కూడా ప్రభుత్వ సొమ్ము నిజంగానే వృధా ఇద్దని మీరు చెప్తారనుకున్నా. అంటే ఎలా అంటే అసలు అక్రమ అరెస్టులు అనే దాకా పోవద్దు, సక్రమ అరెస్టులే. అరెస్టులు అక్రమ సక్రమ చెప్పాల్సింది కోర్టు, అక్రమమా సక్రమా చెప్పాల్సింది కోర్టు. కానీ కూటమి కార్యకర్తలు అనుకుంటుంది ఏంది, అసలు అరెస్టులే పెద్దగా జరగట్లేదని. కానీ దానికి కూటమి పార్టీ పెద్దలు ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటి, అరెస్టుల మీద నిజంగానే మన ఫోకస్ లేదు, అది చట్ట ప్రకారం జరగాల్సిందేనో జరిగిపోతాయి, కుంభకోణాల కోసం ఒక పద్ధతిగా మనం ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం, ఆధారాలను బట్టి అవి జరిగిపోతూ ఉంటే దాని మీద పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారు పలానా నాయకుని అరెస్ట్ చేసేవా లేదా, ఎందుకు చేయలేదు ఇంకా అనే బాపతి ఇక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఆయన పొద్దున్న లేచిన తర్వాత ఫోన్ చేసి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యాడా, ఎందుకు కదా, ఇంకా చంద్రబాబు గారి మీద కేసు పెట్టారా, ఇంకా పెట్టలేదా, నారాయణ గారు అరెస్ట్ కాలేదా, ఇంకా ఇలా అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సరే ఓకే, ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా అరెస్ట్ అవుతారో, అరెస్ట్ అయ్యే సందర్భంలో అతని మీద ఉన్న కేసు ఏంటో, ఆ కేసు నిజమో కాదు, ఏ కేసుకి ఆ కేసు, ఏ నాయకుడికి ఆ నాయకుడి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు రోజా గారు ఎగ్జాంపుల్, రోజా గారు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి రోజా గారికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. ఆమె మీద ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఒకటి ఉంది, 100 కోట్లు 110 కోట్లు తిన్నారు అనేటువంటి స్కామ్ ఒకటి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శనాలను అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణ ఆమె మీద ఒకటి ఉంది. తర్వాత నియోజకవర్గంలో సంబంధించినటువంటి అనేక కాంట్రాక్టులు ఏలు పెట్టారని ఒకటి ఉంది. తర్వాత రుచికొండ ప్యాలెస్ నిర్మాణానికి పర్యాటక శాఖ మంత్రికి ఆమె బాధ్యురారనేటువంటిది ఒకటి ఉంది. సో ఈ రెండింటి మీద కూడా క్రమక్రమైన ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అది ఒక్క శాఖతో ముడిపడిన అంశాలు కాదు, అనేక శాఖలతో ముడిపడ్డ అంశాలు కాబట్టి కొద్దిగా ఎంక్వైరీ లేట్ అవుతూ ఉంది. ఒకవేళ ఈ ఎంక్వైరీ తర్వాత చేసుకుందాం, ముందే అరెస్ట్ చేసి లోపల పడేద్దాం అని అనుకున్నారనుకో, ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. మరి ఫైనల్ గా బ్లూ బుక్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు, అధికారులని భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏంటి దాని మీద ఏం చెప్తారు ఒక మాటలో? బ్లూ బుక్ అయినా రెడ్ బుక్ అయినా ఇంకే బుక్ అయినా ప్రజలు దాన్ని చూస్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ బుక్లో ఎవరి పేరు రాస్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ లోకేష్ గారు ఇచ్చే నిర్వచనం ఏంటంటే, ఎవరైతే అక్రమంగా, ఎవరైతే అన్యాయంగా, ఎవరైతే చట్టవిరుద్ధంగా ప్రవర్తించారో ఆ అధికారుల పేర్లు, ఆ నాయకుల పేర్లు మాత్రమే నేను దీంట్లో రాస్తున్నాను అని చెప్పారు. ఇవాళ వాళ్ళందరి పేర్లు కూడా నిజంగానే తప్పులు చేశారనేటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే, ఆధారాలు సేకరించుకున్న తర్వాతనే అరెస్ట్ చేశారు. ఇప్పుడు పలానా వ్యక్తి ఆధారం లేకుండా అరెస్ట్ అయ్యాడన్న కేసు ఒకటి చూపించు. పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వస్తాడు, కళ్ళ ముందు జత్వాని కనపడుతుంది కదా. తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నాడు, ఎగ్జాంపుల్ అరెస్ట్ జరిగింది.
సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి దళిత వ్యక్తి కనపడుతున్నాడు, కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తి కనపడుతున్నాడు కదా. పిల్లని రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, బద్దలు కొట్టిన ఈవీఎం కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇప్పుడు నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు, టీడీపీ ఆఫీస్ మీద దాడి కనపడుతుంది కదా. ఇవన్నీ ఇప్పుడు ఇది విజువల్ లేదండి, ఇది నేను చూడలేదండి, ఇది కనపట్లేదండి, లేకుండా అరెస్ట్ చేశారని అని ఒక కేసు చూపించి, ఒకటి ఫలానా వ్యక్తి అక్రమంగా అరెస్టు చేయబడ్డాడండి, ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేశారండి అనేటువంటిది ఒకటి చూపించు. ఇప్పుడు పోసానికి ఇష్టం మళ్ళీ అరెస్ట్ చేయబడ్డాడు, అతను బోతులు తిట్టంగా నువ్వు విన్నావా లేదా? జర్నలిస్ట్గా విన్నావు కదా, వీడియోలు ఉన్నాయి కదా, ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబుల్ కదా. సో నేరం కనపడుతుంది కదబ్బా, ఇంకా ఆ నేరం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా అరెస్ట్ చేయొద్దా? రైట్ రైట్ చూద్దాం. ఇంకా ముందు ముందు ఇలాంటి అక్రమ అరెస్టులని వీళ్ళు ఎన్ని విమర్శలు చేస్తా ఉన్నా కూడా రెడ్ బుక్ పాలనలో కేవలం అవినీతికి చట్టవిరుద్ధంగా వెళ్ళిన అధికారుల పేర్లు మాత్రమే రాయబడ్డవి. దానికి తగినట్టుగానే చట్ట ప్రకారమే రెడ్ బుక్ పాలన అంటే ఏమి లేదు మళ్ళీ అట్లా క్లారిటీ. రెడ్ బుక్ అనేటువంటిది ఒక అంచనాగా రాసుకున్న బుక్, ఎవరెవరు చట్టవిరుద్ధంగా రాశారనేటువంటి అది అధికారులకు ఇస్తారు. దాంట్లో ఎవరి పేర్లు ఉన్నారో ఆ అధికారులు వాళ్ళని నిజంగానే వీళ్ళు తప్పు చేశారు ఇది ఎంక్వైరీ చేసుకుని కేసులు పెడతారు, ఎంక్వైరీ చేసి అరెస్టులు చేస్తారు. రైట్, చట్ట ప్రకారమే తగిన సాక్ష్యాధారాలతోనే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది. చూద్దాం ముందు ముందు ఏం జరగబోతోందో. థ్యాంక్ యూ.